హాయ్ హలో నేను మీ నిహారికాని ఆర్ తెలుగు న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు వసంత్ కుమార్. వసంత్ కుమార్. యు ఫ్రమ్ రేలంగి. రాలింగి. నిన్న ఎలక్షన్లో జగన్ గారు ఓడిపోయారు కదా, దాని గురించి మీ స్పందన? స్పందన ఉంది, చాలా బాధాకరంగా ఉందండి. చాలా బాధాకరంగా ఉంది. దేనికోసం? జగన్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు, ఉమ్. చాలా చేశారు. ఆయన మోసం చేపించి జగన్ గారు చాలా సంక్షేమ పథకాలు చేశారంట. ఆ సంక్షేమ పథకాలు ఈయన లబ్ధి పొందుకున్నారంట. అయినా సరే ప్రజలు జగన్ గారిని మోసం చేశారని చెప్పేసి ఈయన బాధపడుతున్నారు. ఇంకా చెప్పండి. సో సాడ్ ఫీలింగ్. అవును. ఈయనైతే చాలా బాధలో ఉన్నారంట, చాలా సాడ్ గా ఫీల్ అవుతున్నారంట నిన్న నుంచి కూడా. చూడండి ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క స్పందన మీరు చూస్తున్నారు కదా. హాయ్ అండి. హాయ్ అమ్మా. నిన్న ఎలక్షన్ లో కూటమి నగ్గింది కదా. కూటమి నగ్గింది కదా, మీ స్పందన ఏంటి? చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉందా? రావాలని చెప్పి కోరుకున్నాం, అదే వచ్చిందండి. ఆ కూటమి రావాలని చెప్పి కూటమి రావాలని చెప్పి Especially కూటమి కోరుకున్నాం. రావాలని చెప్పి చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానమా, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానమా, కూటమి. లేకపోతే నరేంద్ర మోడీ గారి మీద ముగ్గురి అభిమానమా? మీద అభిమానం అండి. ముగ్గురి మీద మాకు అభిమానమా? సీట్ రావాలని చెప్పి కోరుకున్నామండి. మొత్తం మీద ఏదైనా. కూటమి సీటు రావాలని కోరుకున్నారంట. ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ముగ్గురులో ఆ ముగ్గురు కలిసి పోటీ చేసిన కూటమి రావాలని చెప్పేసి తమ్ముడు కోరుకున్నారంట. చాలా హ్యాపీగా ఉన్నారంటే కూటమి వచ్చినందుకు. హాయ్ అండి. నిన్న జగన్ గారు ఓడిపోయారు కదా, మీ స్పందన ఏంటి? ఉందండి, ఓడిపోయారంటే ఇంకేం చెప్తాండి, ఓడిపోయారు కదండి. అంతే అదే మీ స్పందన. స్పందన ఉందండి, ఓడిపోయారు అంతే అండి. చంద్రబాబు నాయుడు నెగ్గాడు. ఆ? చంద్రబాబు నాయుడు నెగ్గారు అంతే. చంద్రబాబు నాయుడు గారు నగ్గారు అంతే. అయితే మీ స్పందన ఏమీ లేదు. ఈ గవర్నమెంట్ లో మీరు లబ్ధి పొందారా, లబ్ధి పొందలేదని ఏమీ లేదు ఇంకా. లేదండి. ఓకే. హాయ్ మేడం. నిన్న ఎలక్షన్స్ లో కూటమి నగ్గింది కదా, ఆ కూటమి గురించి మీ అభిప్రాయం? జనాలు మార్పు చూడాలనుకుంటున్నారు, చూస్తున్నారు. జనాలు మార్పు చూడాలనుకుంటున్నారు కాబట్టి చూసారని మేడం గారు చెప్తున్నారు. ఇంకా చెప్పండి. ఇంకా ఏముందంటే మీరు ఏం ఆశిస్తున్నారు ఈ కూటమి విజయం నుంచి? చాలా డెవలప్మెంట్ జరుగుతుందని ఆశిస్తున్నా. మేడం గారు అయితే ఈ కూటమి విజయం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి మేడం గారు ఆశిస్తున్నారు. ఇంకా చెప్పండి మేడం. మన స్టేట్కి స్పెషల్ స్టేటస్ కూడా రావచ్చని మా ఒపీనియన్. చూడండి మేడం గారు ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ఒక్క విషయంలో ఎంతో ఆలోచిస్తున్నారు. మన స్టేట్ కి స్పెషల్ స్టేటస్ తీసుకువస్తారని చెప్పేసి ఆశిస్తున్నారంట మేడం గారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ కావాలంటే స్టేటస్ కావాలి. స్పెషల్ స్టేటస్ వస్తే మనం డెవలప్మెంట్ అవుతామని చెప్పేసి మేడం గారు ఆశిస్తున్నారు. మేడం ఇంకేం ఆశిస్తున్నారు మీరు? మళ్ళీ క్యాపిటల్ కూడా ఆశిస్తున్నామండి. స్పెషల్ స్టేటస్ వస్తే ఆటోమేటిక్గా క్యాపిటల్ స్టేట్ డెవలప్ అవుతుంది. క్యాపిటల్ అంటే ఎక్కడ మీకు? అమరావతి క్యాపిటల్ గురించా? ఫస్ట్ నుంచి అమరావతే కదండి. అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ గురించి కూడా ఆశిస్తున్నారంట కూటమి ద్వారా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ ముగ్గురు కలిసి నగ్గి ఒక కూటమి ద్వారా నగ్గడం బట్టి ఇప్పుడు ఆ కూటమి ద్వారా ఒక క్యాపిటల్ డెవలప్మెంట్, ఒక స్పెషల్ స్టేటస్, అలాగే మన ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్స్ యొక్క డెవలప్మెంట్ కోసం మేడం గారు ఆశిస్తున్నారంట. హాయ్ అమ్మా. నిన్న ఎలక్షన్లో జగన్ గారు ఓడిపోయారు కదా, ఆ ఓడిపోవడం గురించి మీరు హ్యాపీగా ఉన్నారా, బాధపడుతున్నారా? మేమైతే హ్యాపీగా లేవండి. అది దేనికోసం? జగన్ గారు ఎంత దారుణంగా ఓడిపోవడం, ఇది చాలా దారుణం. ఇది జగన్ గారు దారుణంగా ఓడిపోవడం ఆయనకి చాలా బాధాకరంగా ఉందంటండి. నెక్స్ట్ చెప్పండి. ఇదంతా మోడీ గారి దెబ్బ అనుకుంటున్నాం మేము. జగన్ గారు ఎంత దారుణంగా ఓడిపోతారని కల్లో కూడా అనుకోలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఇంతలా దారుణం చేయడం ఇది మోడీ గారి సాధ్యమని మేము అనుకుంటున్నాం. మరి జగన్ గారు పెట్టిన యొక్క పథకాలన్నీ మీకు అందాయండి? అన్నీ అందినాయి, మొత్తం అన్ని అందాయా? అన్నీ అంది. నాకు ఆటో ఉంది, ఆటో. మాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయికి అమ్మఒడి, మా అమ్మగారికి మన కాలేజీ ఇరిగిపోతే మా ఇది ఆరోగ్యశ్రీ, ఇవన్నీ మంచి పథకాలు మంచిగా బాగా లబ్ధి పొందాం మేము. మరి ఇంత దారుణంగా చేయడం అంటే ఇది చాలా దారుణం. ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా, ఏ ఎమ్మెల్యే చూసినా అలా కనబడలేదు, తెలియలేదు. మరి ఇంత దారుణంగా చూడండి. మరి మీ పేరు? పాటేంద్ర గారు చాలా బాధపడుతున్నారు. జగన్ గారి యొక్క పెట్టిన ప్రతి ఒక్క స్కీము ఈయనకి లబ్ధి పొందారంట. ఈయన ఆటో డ్రైవర్ అంట. వీళ్ళ మదర్కి ఏదో ఇన్సిడెంట్ జరిగింది, మెడికల్గా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళ మదర్కి చేయించారంట. ఈయన స్పందన అయితే చాలా బాధపడుతున్నారు. నేను మాట్లాడుతున్నాను.
నిహారికాని ఆర్ తెలుగు న్యూస్ ఛానల్ నుంచి తణుకు నుంచి.